దశాబ్ది తెలంగాణ నవల అనే విషయంపై కాసల ప్రతాపరెడ్డి గారు ప్రసంగిస్తారు. పెద్దలకి సార్ 20 నిమిషాలు, 15 నిమిషాలైనా పర్వాలేదు. విద్యార్థులకి, నా మిత్రులకి అందరికీ సాహిత్య అభివందనలు. మొత్తంగా తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి తెలంగాణ నవలకు సంబంధించిన భారమంతా నా మీద పడుతుంది. మొట్టమొదటిసారి భువనగిరిలో తూర్పు మల్లారెడ్డి గారు పెట్టిన సభలో తెలంగాణ నవల మీద నేనే పేపర్ సబ్మిట్ చేయాల్సి వచ్చింది. నిజానికి అప్పటికి తెలంగాణ నవలకు సంబంధించిన వివరాలు చాలా తక్కువగా ఉన్నాయి, అసలు లేవనే చెప్పాలి. విశాలాద్రి వాళ్ళు వేసిన ప్రజల మనిషి నవల మీద తెలంగాణ తొలి నవల అని అచ్చవుతుంది కవర్ మీద. అట్లా ప్రజల మనిషి నుంచే, వట్టికోట ఆల్వార్స్వామి రాసిన ప్రజల మనిషి నుంచే తెలంగాణ నవల ప్రారంభమైందనే ఒక అపోహ ఉండేది. అటువంటి సందర్భంలో తెలంగాణ నవలను పరిశోధించి తెలంగాణ నుంచి ఏమేమి నవలలు వచ్చినాయి అనే ఒక విస్తృతమైన అధ్యయనము లేదా పరిశోధన చాలా స్టడీ చేయాల్సి వచ్చింది. అప్పుడు తూర్పు మల్లారెడ్డి గారు పెట్టిన భువనగిరి సభలో మొట్టమొదటిసారి నేను తెలంగాణ నవల మీద మాట్లాడాను. ఆ తర్వాత సిద్ధారెడ్డి గారు తెలంగాణ సాహిత్య అకాడమీకి తెలంగాణ నవలా వికాసం అనే ఒక పుస్తకం, నాతో చిన్న పుస్తకము రాయించారు. ఆ తర్వాత దాని పొడిగింపు ఈ దశాబ్ది నవల అనేది. అంటే ఈ దశాబ్ది నవలను నేను ఎట్లా తీసుకుంటున్నానంటే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నుంచి వచ్చిన నవలలు ఏంటి అనేది. మేడం ముందు తెలుగు నవల అన్నారు. తెలుగు నవల అంటే నేను చచ్చిపోయినవాడిని, తెలంగాణ నవలకే పరిమితం. నిజానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు వచ్చిన నవలలు ఏంటి, ఏ రకమైన నవలలు వచ్చినాయి అనేది అధ్యయనం చేస్తే నిజానికి చెప్పాలంటే చాలా నిరాశగా ఉంటుంది. ఈ నిరాశ ఎందుకు అనేది చివరిలో చెప్తాను. అయితే ఒక మంచి పరిణామం ఏంటంటే మాదిగ ఉపకులానికి సంబంధించిన సమాజం నుంచి, మాదిగ ఉపకులానికి సంబంధించిన సమాజం నుంచి మాదిగ ఉపకులానికి సంబంధించిన సమాజం గురించి నవలలు ఎక్కువ వచ్చినాయి 2014 తర్వాత. ముఖ్యంగా మాదిగ రచయితలు రాసిన నవలలు ఉన్నాయి, మాదిగేతరులు మాదిగల మీద రాసిన నవలలు కూడా ఉన్నాయి. అయితే ఇది రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీనియర్ రచయితలు నవలలు రాస్తున్నారు. పీచందు లాంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. పీచందు, కాలువ మల్లయ్య గారు, ఇంకా చాలా మంది సీనియర్ రచయితలు నవలలు రాస్తున్నారు. కొత్త వాళ్ళు కూడా వచ్చారు, కొత్త వాళ్ళు కూడా నవల రచయితలుగా ముందుకు వచ్చారు. నిజానికి తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం అంటున్నాను నేను, ఆ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం మీద వచ్చిన నవలలు చాలా తక్కువ ఉన్నాయి. మొదట్లో తెలంగాణ నిజానికి వచనము ఉద్యమం తర్వాత చాలా రావాల్సి ఉంటుంది. వచన ప్రక్రియ ఎప్పుడు, వచన సృజనాత్మక రచనలు ఎప్పుడు ఉద్యమాలు ముగిసిన తర్వాతనో లేకపోతే ఒక దశ దాటిన తర్వాతనో వస్తుంటాయి. కానీ మనకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమము తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం గురించి వచ్చిన నవలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకటి పెద్దింటి అశోక్ కుమార్ రాసిన లాంగ్ మార్చు, రెండోది నర్రా ప్రవీణ్ రెడ్డి రాసిన పొత్తి, తర్వాత నేను సైతం అని వేముగంటి సుక్తిమతి కొత్త రచయిత్రి, తెలంగాణకు సంబంధించి వరంగల్కి సంబంధించిన వేముగంటి సుక్తిమతి నేను సైతం అని ఒక తెలంగాణ ఉద్యమం గురించి నవల రాశారు. తర్వాత ఈ మాదిగ రచనల గురించి చెప్తూ వస్తున్నాము. వీళ్ళలో తాళ్ళపాక యాకమ్మ, తాళ్ళపాక యాకమ్మ రాసిన కెరటం నవల నిజానికి ఒక సాధికారతని, స్వేచ్ఛని, మాదిగ కులాల నుంచి ఒక మహిళ సాధికారతని ఎట్లా సాధిస్తుంది, తర్వాత రాజ్యాధికారం సాధించే వైపుగా ఎట్లా ప్రయాణం చేస్తుంది అనేది ఈ కెరటం నవల మనకు చెప్తుంది. ఒక రకంగా ఇది ఆత్మకథ, ఆటోబయోగ్రఫిక్ నావెల్. తర్వాత మనకి బండారు శంకర్ పిడికెడు మట్టి మాదిగ కులానికి సంబంధించి తన తండ్రి వృత్తిని ఆసరా చేసుకొని
ఒక తండ్రి జీవిత చరిత్రను చూస్తూ మాదిగ కులంలో వచ్చిన పరిణామ క్రమాన్ని ఆయన పిడికెడు మట్టి నవల్లో ఆవిష్కరించారు. తర్వాత పులికొండ సుబ్బాచారి మాదిగ కొలుపు అనే నవల రాశారు. తర్వాత కాలువ మల్లయ్య గారు, విస్తృతంగా కాలువ మల్లయ్య గారి గురించి చూస్తారు, తెలుసు మనకందరికీ, 2 చేతులు రాస్తుంటారు, విస్తృతంగా రాస్తుంటారు. ఆయన నుంచి మాదిగ విజయము, అస్పృశ్య కోయిల అనే 2 నవళ్ళు వచ్చినాయి. తర్వాత దళిత సాహిత్యంలో మాలలకు సంబంధించిన రచనలు కూడా, నవళ్ళు కూడా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా వేముల ఎల్లయ్య 2014 ముందు 2 నవళ్ళు రాశారు, కక్క సిద్ధి అని. ఆ తర్వాత భూత ముత్యాలు నల్గొండ జిల్లా నుంచి 2014 ముందు 2 నవళ్ళు రాశారు. 2014 తర్వాత మనకు ఆయన 3 నవళ్ళు కనిపిస్తాయి. ఒకటి, ఇందులో మా లక్ష్మమ్మ అనే నవల ప్రధానంగా తన తల్లి చరిత్ర, జీవిత చరిత్ర, ఒక అమాయకమైన మాదిగ స్త్రీ జీవిత చరిత్ర. అట్లా తన తల్లి జీవితాన్ని, మాదిగ కులంలోని సామాజిక పరిణామాలని ఆయన దీంట్లో చిత్రించారు. తర్వాత మనకు తెలుసు కరోనా అనేది ఎంత ఇబ్బంది పెట్టింది ప్రజల్ని, సమాజాన్ని ఎట్లా పీడించింది అనేది తెలుసు. దీని గురించి వచ్చిన నవళ్ళు కూడా తక్కువనే ఉన్నాయి. ఒకటి పెద్దింటి అశోక్ కుమార్ రాసిన ఇంకెంత దూరము అనే నవల ఉంది. తర్వాత మనకు ముస్లిం సాహిత్యం నుంచి 3 నవళ్ళు కనిపిస్తాయి. ఒకటి జమీలాబాయి వరంగల్ నుంచి అన్వర్, తర్వాత స్కైబాబా రాసిన ఆప, తర్వాత కాళమల్లయ్య రాసినవే, అంటే మామూలు ఇతర వస్తువు తీసుకొని ఇతర సామాజిక పరిణామాలను చిత్రిస్తూ మెతుకు పుస్తకం వచ్చింది. ఇది రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీకి సంబంధించిన నవల. అంటే రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీ ప్రారంభమై అది మూతపడే వరకు ఆ కార్మికుల జీవన విధానము, పరిస్థితులు, వీటిని చిత్రించిన నవల. తర్వాత ఆయన రాసిన అస్పృశ్య కోయిల కూడా తెలంగాణ దళిత స్త్రీ జీవిత చరిత్ర. ఆమె ఒక భూస్వాముల లేదా దొరల అంచివేతకు గురై ఆ తర్వాత గాయనిగా మారిన తీరిని నవల చిత్రిస్తుంది. ఇంకా చదువుకునబడును అనే నవల కూడా ఉంది. ఇది విద్యా వ్యవస్థపై దాడి. తర్వాత ఇంతకుముందే చెప్పాను నేను, యాకమ్మ కెరటము, మల్లమ్మ కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని ఆ తర్వాత ఎన్నికలకి రాజకీయాల్లోకి దిగి సర్పంచ్గా ఎన్నిక కావడము, తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక కావడము చూస్తాము. అంటే స్త్రీలు, దళిత స్త్రీలు రాజ్యాధికారం దిశగా ఎట్లా ప్రయాణం చేయాలనే విషయాన్ని చెప్తుంది. ఈ పులికొండ సుబ్బాచారి రాసిన మాదిగ కొలుపు మాదిగల ఆత్మగౌరవ పోరాటానికి సంబంధించింది. దళిత జీవన చిత్రణ, సాంస్కృతిక ఆత్మగౌరవ చరిత్ర ఇందులో కనిపిస్తుంది. ఈ అంకమ్మ కొలుపు దండోరాతో ఈ నవల ప్రారంభమవుతుంది. నిజానికి ఒక మాదిగ జీవితానికి సంబంధించిన సామాజిక, సాంస్కృతిక జీవన విధానాన్ని ఈ నవల తెలియజేస్తుంది. భూతం ముత్యాలు రాసిన మహాలక్ష్మమ్మ గురించి చెప్పాను. మొగలి అనే ఒక నవల రాశాడు. దీన్ని గుణాఢ్యుడు రాసిన బృహత్కథలోని మాలకుమారుడు వృత్తాంతాన్ని తీసుకొని ఈ నవల్ని భూతం ముత్యాలు రాశాడు. తర్వాత ఇగురం అనేది తర్వాత సమాజంలో అట్టడుగున ఉన్న బ్యాగరి కులానికి సంబంధించిన జీవిత చిత్రణ చేస్తుంది భూతం ముత్యాలు రాసిన ఇగురము. తర్వాత కొత్తగా వచ్చిన రచయిత్రి కోట్ల వనజాత ఊరుగాని ఊరు అనే నవల. ఇది అంపశయ్య నవీన్ గారి అవార్డు తీసుకున్నది. ఈ అస్తిత్వ పోరాటాలకు సంబంధించిన నవలు వస్తున్న క్రమంలో ఈమె ఉన్న ఆస్తులను నిలబెట్టుకోవడమే కష్టమైన స్త్రీల జీవిత పోరాటాన్ని ఈ ఊరుగాని ఊరి నవల చిత్రిస్తుంది.
తర్వాత మనకు వరంగల్కు సంబంధించిన మామిడాల శైలజ ఒక ప్రత్యేకమైన సబ్జెక్టు ఏంటంటే గతి తప్పిన ఋతువు అనే నవల పేరు. ఇది టర్నర్ సిండ్రోమ్ మీద రాసిన నవల. అంటే టర్నర్ సిండ్రోమ్ అని చాలా అరుదైన వ్యాధి. భారతదేశంలో ప్రతి 5,000 మందికి ఒకరిలో ఈ వ్యాధి వస్తుంది. అంటే స్త్రీలు జన్యు సంబంధమైన వ్యాధి. స్త్రీలు రజస్సులు కాకపోవడము, సంతాన ప్రాప్తికి అయోగ్యులు కావడము అనే దాని మీద ఈ నవల. అటువంటి వాళ్ళను సమాజం ఎట్లా చూస్తుంది, ఎట్లా చూడాలి, దానివల్ల వాళ్ళు ఆత్మన్యూనతకు గురి కావాల్సిన అవసరం లేదు అనే ఒక విస్తృతమైన నవల ఇది. సుబ్బాచార్య రాసిందే దేవు తిరగబడితే అనే నవల ఇంకొకటి ఉంది. ఇట్లా మనకు తెలుసు పి చంద్ గారు మొదటి నుంచి చాలా నవలు రాస్తున్నారు సింగరేణి పోరాటానికి సంబంధించిన. ఆయన ఇటీవల ఒక నల్లమల అనే నవల రాశారు. తర్వాత సిరంశెట్టి కాంతారావు ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా నవలు రాస్తున్నారు. ప్రభాకర్ జైని కూడా లాకర్ నంబర్ 369, నిఘా, కుట్ర నవలు రాశారు. పరవస్తు లోకేష్ సలాం హైదరాబాద్ రాసిన పరవస్తు లోకేశ్వర్ కల్లోల కళ్ళ కాలం అనేది రాశారు. తర్వాత మనకు తెలంగాణ ఎన్ఆర్ఐ వేణు నక్షత్రం శ్రీగీతం అనే నవలు రాశారు. అయితే ఇంకా నాకు దృష్టికి రాని ఇంకా కొన్ని నవళ్ళు ఉండొచ్చు, కానీ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి సంబంధించిన నవళ్ళు విస్తృతంగా రాకపోవడము ఒక లోటు. తర్వాత తెలంగాణ నుంచి మధ్యతరగతి జీవితానికి సంబంధించిన నవళ్ళు రాకపోవడం. అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత సంభవించిన పరిణామాల మీద నవలు రాకపోవడం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సామాజిక జీవన విధానం చాలా మారింది. ఎన్ని పరిణామాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చాలా మార్పులు వచ్చినాయి. ఈ మార్పులను చిత్రించే విస్తృతమైన నవల. అంటే నిజానికి చెప్పాలంటే చాలా మంది కోపం రావచ్చు, కానీ తెలంగాణకు సంబంధించిన ఒక విస్తృతమైన నవల ఇంకా రాలేదు. మనకు మాలపల్లి లాంటి నవలను, అంటే దాని సిద్ధాంతాలు ఎట్లా ఉన్నాయి, రచయిత వైఖరి ఏంటి, రచయిత ఏ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు అనే విషయాలను పక్కన పెడితే అంత విస్తృతంగా, అంటే ఒక అన్ని కోణాలను స్పృశిస్తూ వచ్చిన నవలు లేవు. తర్వాత మనకు మధ్యతరగతి జీవితానికి సంబంధించి అంపశయ్య, నవీన్ రాసిన 3 నవళ్ళ తర్వాత ఆ పాయ విస్తరించలేదు. మనకి ఇంత పెద్ద హైదరాబాద్ నగరం, ఇంత పెద్ద నగరం ఉండి కూడా మనకి ఈ పాయ మధ్యతరగతి జీవితానికి సంబంధించిన ఒక పాయ విస్తరించకపోవడం వల్ల మనకు గోపీచంద్ రాసిన నవల లాంటివి కానీ, బుచ్చిబాబు రాసిన చివరికి మిగిలేది లాంటి నవల కానీ రాలేదు. అయితే ఈ తెలంగాణ సామాజిక పరిణామాల నేపథ్యంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత రావాల్సిన సామాజిక, ఆర్థిక చాలా విస్తృతమైన నవలు 4, 5, 6 లేక ఎన్నైనా రావచ్చు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చాలా మంది మేధావులు, రచయితలు వీళ్ళందరూ తమ ఆత్మచరిత్రల్ని నవల రూపంలో రాయాలని కూడా నేను మొదటి నుంచి ప్రతిపాదిస్తున్నాను. ఎందుకంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన పోరాటాలు కానీ, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కానీ, దీనికి సంబంధించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పోరాటాల నేపథ్యానికి, తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి మధ్యన ఒక లంకె ఉంది, ఒక కనెక్షన్ ఉంది. దాన్ని చిత్రిస్తూ విస్తృతమైన నవలు రాయడానికి మనకు తెలంగాణలో ఎంతో అవకాశం ఉంది. ఆ ఖాళీని పూరిస్తే తెలంగాణ నవల చాలా విస్తృతంగా ముందుకు సాగుతుందని నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి, తర్వాత తెలుగు లిటరీ కాంగ్రెస్కి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.